కేంద్రం ఎంట్రీతో సీన్ రివర్స్. కోట్ల మద్యం కుంభకోణం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సవాల డోర్ డెలివరీ కేసులు. మాజీ సీఎం పిఏ నాగేశ్వరరావుపై ఫోకస్. ఇలా ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక వరుసపెట్టి ఫైళ్లు ఓపెన్ అవుతున్నాయి. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు తెరపైకి వచ్చిన ఒక్కరి పేరు మరో ఎత్తు. గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఓ బడా నాయకుడు ఇప్పుడు విజిలెన్స్ అధికారుల వలలో చిక్కుకున్నారా? దానికి కారణం ఢిల్లీ నుంచి వచ్చిన ఒక్క లేఖేనా? ఇంతకీ ఆ బడా నాయకుడు ఎవరు? ఆ 500 కోట్ల స్కామ్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఆ నాయకుడు మరెవరో కాదు, గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏపీలో పాడైపోయిన పంచాయతీ రోడ్లను బాగు చేయడానికి నిధులు కావాలంటూ ప్రస్తుత పంచాయతీరాజ్ అధికారులు కేంద్రానికి లేఖలు రాశారు. ఇక్కడే కేంద్రానికి ఒక పెద్ద డౌట్ వచ్చింది. అదేంటి, 4 ఏళ్ల క్రితం కదా మీ రాష్ట్రంలో రోడ్లు వేయడానికి 100 కోట్లు ఇచ్చాం, అప్పుడే ఈ రోడ్లు ఎందుకు పాడైపోయాయి? ఆ పనులు ఎలా జరిగాయి? వెంటనే విచారణ చేయండి అంటూ కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక గట్టి తాకీదు వచ్చింది. ఇంకేముంది, తీగలాగితే డొంకంతా కదిలింది. అప్పట్లో మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి జమానాలో జరిగిన రోడ్ల నిర్మాణాలపై విజిలెన్స్ అధికారులు కన్నుబడింది. విజిలెన్స్ అధికారుల విచారణలో మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు బయటకు వస్తున్నట్లు సమాచారం. ఈ రోడ్లు కాంట్రాక్టులన్నీ ఎవరికి దక్కాయో తెలుసా? స్వయంగా అప్పటి మంత్రి పెద్దిరెడ్డికి చెందిన PLR సంస్థకే. కేవలం చిత్తూరు జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా PLR సంస్థ ఈ పనులను దక్కించుకుందని ఆరోపణలున్నాయి. మిగతా కాంట్రాక్టర్లను బెదిరించి మరి పనులన్నీ ఒకే సంస్థకు కట్టబెట్టారన్న ఫిర్యాదులు ఇప్పుడు సంచలనంగా మారాయి. అత్యంత నాసిరకంగా రోడ్లు వేసి 2 ఏళ్లకే అవి ధ్వంసం అయ్యేలా చేసి ఏకంగా 500 కోట్ల రూపాయల మేర ప్రజాధనాన్ని సొంతం చేసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. స్వయంగా పెద్దిరెడ్డి సొంత జిల్లా చిత్తూరులో ఆయన సంస్థ చేపట్టిన పనులపై విజిలెన్స్ విచారణ మొదలు కాబోతుంది. చిత్తూరు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఒకవైపు పంచాయతీ నిధుల వ్యవహారం ఇలా ఉంటే, ఇంకోవైపు అటవీ శాఖకు సంబంధించి మరో పెద్ద మిస్టరీ ఇంకా వీడనే లేదు. గతేడాది అటవీ భూములను భారీగా ఆక్రమించుకున్నారంటూ సాక్షాత్తు ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్పట్లో తీవ్ర విమర్శలు చేశారు. కానీ ఆ ఆరోపణలపై విచారణ ఏమైంది? ఆ ఆక్రమణల వెనుక ఉన్న నిజాలేంటి అన్నది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇప్పుడు పంచాయతీ శాఖ స్కామ్ అంటూ మరో వార్త సంచలనంగా మారింది. సో ఇదండి పెద్దిరెడ్డి చుట్టూ బిగుస్తున్న తాజా కేసులు ఉచ్చు. విజిలెన్స్ విచారణలో ఆ 500 కోట్ల నిజాలు బయటకు వస్తాయా? మిగతా నాయకుల ఫైల్స్ కూడా ఓపెన్ అవుతాయా? వేచి చూడాల్సిందే.